మహాభారతం ఆది పర్వం 6వ అధ్యాయము చ్యవనుడు పుట్టుట, అలాగే భృగువు అగ్ని శాపం ఇచ్చుట, వీటన్నింటి గురించి కూడా ఈ ఎపిసోడ్స్లో ఉంటుంది. అయితే ప్రీవియస్ నుంచి తెలిసిన వారికైతే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అర్థమవుతుంది. మీకు షార్ట్గా చెప్తాను. ఉగ్రశ్రవసుడు శౌనకుడికి అలాగే తదితర ఋషులందరికీ కూడా పురాణ కథలను వినిపిస్తూ ఉన్నాడు. అప్పుడు శౌనక మహర్షి భృగువు అలాగే భృగువి యొక్క భార్య పులోమ కథ చెప్పమని అని అడిగితే చెప్తూ ఉన్నాడనమాట. అందులో కంటిన్యూషన్ ఇది. ప్రీవియస్ ఎపిసోడ్లో 5వ అధ్యాయంలో అగ్నికి అయితే శాపం ఇస్తాడు భృగు మహర్షి. అది ఎలా అనేది ప్రీవియస్ ఎపిసోడ్లో తెలుస్తుంది. దాని కంటిన్యూషన్ అయితే ఇదనమాట. మీరు అది చూస్తే మీకు ఇది డెఫినెట్గా అర్థమవుతుంది. ఓ బ్రాహ్మణోత్తముడా, అగ్నిదేవుడు చెప్పిన మాటలను విన్న ఆ రాక్షసుడు అంటే పులోముడు వెంటనే ఒక వరాహ రూపం, అడవి పంది రూపం ధరించి మనోవేగం వాయువేగంతో సమానమైన వేగంతో ఆ పులోమను బలవంతంగా అపహరించుకుపోయాడు. భృగువంశోత్తమ, ఆ సమయంలో పులోమ ఉదరంలో అంటే కడుపులో పెరుగుతున్న గర్భం రాక్షసుడి చర్యకు కోపించి తల్లి ఉదరం నుండి అంటే తన యోగ బలం చేత జారి బయటకు వచ్చేసింది. అలా గర్భం నుండి జారిపడి చూతమై జన్మించడం వల్లే అతని చ్యవనుడు అనే పేరు వచ్చింది. సూర్యుని లాంటి తేజస్సుతో వెలుగుతున్న ఆ బిడ్డ తల్లి కడుపు నుండి జారిపడడం చూసి ఆ రాక్షసుడు భయపడి ఆమెను అక్కడే వదిలేశాడు. ఆ శిశువు యొక్క తేజస్సుకు ఆ రాక్షసుడు అక్కడికక్కడే మండి బూడిదైపోయాడు. ఆ తర్వాత భృగువంశానికి ఆనందకారకుడైన ఆ భార్గవపుత్రుని అంటే చ్యవనుడిని ఎత్తుకొని పులోమ ఎంతో దుఃఖంతో కన్నీళ్లతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. సమస్త లోకాలకు పితామహుడు తాత అయిన బ్రహ్మదేవుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పతివ్రత అయిన ఆ భృగువు భార్యని చూశాడు. పూజ్యుడైన ఆ బ్రహ్మదేవుడు తన కోడలైన పులోమను ఓదార్చాడు. ఆ సమయంలో ఆమె కంటి నుండి రాలిన కన్నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మహానదిగా మారాయి. తపస్విని అయిన ఆ భృగుపత్ని పులోమ నడిచిన మార్గాన్ని అడ్డగిస్తూ ఆమె వెనకనే ప్రవహిస్తున్న ఆ నదిని చూసి బ్రహ్మదేవుడు ఆ నదికి వధూసర అని పేరు పెట్టాడు. ఆ నది పవిత్రమైన భృగు మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. ఈ విధంగా భృగు మహర్షికి మహాప్రతాపశాలి అయిన పుత్రుడు చ్యువనుడు జన్మించాడు. ఆ తర్వాత భృగు మహర్షి తన ఆశ్రమానికి వచ్చి తన భార్య అయిన పులోమను కుమారుడైన చ్యవనుడిని చూశాడు. అక్కడ జరిగిన సంగతి అంతా తెలుసుకుని తీవ్రమైన కోపంతో తన భార్య పులోమను ఇలా అడిగాడు. భృగువు వాచ అంటే భృగు మహర్షి ఇలా అడుగుతూ ఉన్నాడు. భృగు మహర్షి కోపంగా ఇలా అన్నాడు. నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చిన ఆ రాక్షసుడికి నీ గురించి నువ్వు నా భార్యవే అన్న విషయం ఎవరు చెప్పారు? అందమైన నువ్వు గల నా భార్యవైన నిన్ను ఆ రాక్షసుడు స్వయంగా ఎరుగడు కదా, ఎవరో చెప్తేనే కదా అతనికి తెలిసింది అని అడుగుతాడు. నాకు నిజం చెప్పు. తీవ్రమైన కోపంతో ఉన్న నేను ఇప్పుడే అతనికి ఘోరమైన శాపం ఇవ్వాలనుకుంటున్నాను. నా శాపానికి కూడా భయపడకుండా ఈ అపరాధం చేసిన ఆ ద్రోహి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు పులోమ వాచ అంటే పులోమ ఇలా చెప్తూ ఉంది. పులోమ ఎంతో వినయంగా ఇలా చెప్పింది. పూజ్యులైన నా పతిదేవ, సాక్షాత్తు అగ్నిదేవుడే ఆ రాక్షసుడిని నా గురించి నిజం చెప్పాడు రాక్షసుడికి. ఆ తర్వాత ఆడపక్షి వల్ల దిక్కు లేకుండా ఏడుస్తున్న నన్ను ఆ రాక్షసుడు బలవంతంగా ఎత్తుకొని పోయాడు. కానీ నీ కుమారుడైన ఆ చ్యవనుని అద్భుతమైన తేజస్సు వల్ల నేను ఆ రాక్షసుడిని రక్షించబడ్డాను. ఈ బిడ్డ తేజస్సును తట్టుకోలేక ఆ రాక్షసుడు అక్కడికక్కడే బూడిదై నేలపాలై పడిపోయాడు. ఉగ్రశ్రవసుడు చెప్తూ ఉన్నాడనమాట అక్కడున్న మునులందరితో. పులోమ యొక్క ఆ మాటలను విన్న భృగువు నాకు కోపం మరింత పెరిగింది. అతడు అగ్నిని సర్వభక్షకుడు అవుతాడని శపించాడు. ఇక్కడ సర్వభక్షకుడు అంటే కేవలం మంచి ఆహారమే కాకుండా లోకంలో ఉండే పవిత్రమైన అపవిత్రమైన కుళ్ళిపోయినవి శ్మశానంలోనివి శవాలు ఇలా శుచి అశుచి అనే తేడా లేకుండా అన్నిటినీ కాల్చి బూడిద చేసేవాడు అని అర్థం. దీనితో ఆది పర్వంలో 6వ అధ్యాయం అయితే పూర్తయిపోతుంది. నెక్స్ట్ 7వ అధ్యాయము కోపించి అగ్ని మాయమగుట, బ్రహ్మ అతనిని ప్రసన్నుని చేయుట అన్నమాట. ఈ అధ్యాయాలలో ఉంటాయి, కొన్ని శ్లోకాల ద్వారా చెప్పబడాయి. ఇప్పుడు మనం అవి వివరంగా తెలుసుకుందాము. సూత ఉవాచ అంటే ఉగ్రశ్రవసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు. భృగు మహర్షి శాపం ఇవ్వగానే కోపించిన అగ్నిదేవుడు ఇలా అన్నాడు. బ్రహ్మజ్ఞాని, నా పట్ల ఇంత సాహస కార్యం ఎందుకు చేశావు? నన్ను ఎందుకు శపించావు? నేను ఎప్పుడు ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎలాంటి పక్షపాతం లేకుండా నిజాన్ని చెప్తూ ఉంటాను. నన్ను అడిగినప్పుడు నేను సత్యమే చెప్పాను. ఇందులో నా తప్పేముంది? నిజానికి ఒక విషయానికి సాక్షిగా ఉన్నవాడిని అడిగినప్పుడు అతనికి నిజం తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెప్పితే అతడు నశిస్తాడు. అంతేకాదు అతని వంశంలోని వెనుకటి 7 తరాలు రాబోయే 7 తరాలు వారు కూడా నాశనమైపోతారు. అలాగే ఒక కార్యం ఒక అసలు రహస్యం పూర్తిగా తెలిసి కూడా సమయం వచ్చినప్పుడు చెప్పని వాడు కూడా ఆ అబద్ధం
చెప్పిన పాపాన్ని పొందుతాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఓ బ్రహ్మర్షి, నేను కూడా నీకు తిరుగు శాపం ఇవ్వగలను. కానీ బ్రాహ్మణులు అంటే నాకు ఎంతో పూజ్యులు, గౌరవం. ఓ బ్రహ్మనిధి, నీకు తెలిసిన విషయమే అయినా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను నా యోగ బలం చేత అనేక రూపాలు ధరిస్తాను. గృహస్థుల నిత్యం చేసే అగ్నిహోత్రాలలోనూ అంటే అహననీయ, గార్హపత్య, దక్షిణ అగ్నుల రూపంలో, వివిధ యజ్ఞ యాగాదులలోనూ, గర్భాధానం మొదలైన సంస్కార క్రియలలోనూ, జ్యోతిష్టామం వంటి పెద్ద యజ్ఞాలలోనూ నేనే అంతటా ఉంటాను కదా. వేదాలలో చెప్పబడిన విధి విధానాల ప్రకారం నా ద్వారా అంటే అగ్నిలో హోమం చేయబడే హవిస్సును అంటే ఆహారాన్ని స్వీకరించి దేవతలు మరియు పితృదేవతలు అందరూ తృప్తి చెందుతున్నారు. లోకమంతా నా వలె నడుస్తోంది. సమస్త దేవతలు, పితృదేవతలు అందరూ కూడా నాలోనే ఉన్నారు. నేను అదృశ్యమైపోతే లోక కళ్యాణానికి భంగం వాటిల్లుతుంది. దేవతల వంశాలన్నీ జలరూపమే, అలాగే పితృదేవతల వంశాలు కూడా జలరూపలే. పితృదేవతలకు, దేవతలకు కూడా దర్శ పౌర్ణమాసములు అంటే అమావాస్య, పౌర్ణమి వ్రతాలు చేస్తూ ఉంటారు. యజ్ఞాలలో వీరిని కలిసి పూజిస్తారు, విడిగా కూడా పూజిస్తారు. పితృలు కూడా పూజిస్తున్నారు కనుక నన్ను దేవతలు పితృలకు ముఖం అని చెప్తూ ఉంటారు. అమావాస్య నాడు పితృలకు, పౌర్ణమి నాడు దేవతలకు నా ముఖం ద్వారానే హోమాలు చేయబడుతూ ఉంటాయి కదా. హోమం చేయబడిన హవిస్సును వారు భుజిస్తూ ఉంటారు. వారికి ముఖంగా ఉన్న నేను భృగు మహర్షి శాపం వల్ల సర్వభక్షకుడను, అన్నిటినీ తినేవాడిని అయితే ఎట్లా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఉగ్రశ్రవసుడు ఇలా చెప్తూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న ఋషులందరికీ కూడా. మహర్షులారా, ఆ తర్వాత అగ్నిదేవుడు కొంతసేపు ఆలోచించి బ్రాహ్మణులు అగ్నిహోత్రాలలోనూ యజ్ఞసత్ర క్రియలలోనూ ఉన్న తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అనగా అగ్ని మాయమైపోయింది. అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ ఓంకార వషట్కారాలు లేక, స్వదా స్వాహ శబ్దాలు లేక ఎంతో ఆక్రోశించారు. అప్పుడు మహర్షులందరూ ఎంతో ఆందోళన చెంది దేవతల వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. ఇక్కడ ఒక చిన్న వివరణ ఏంటంటే, ఓంకార వషట్కారాలు వహ్యములకు, దేవతల ఆహారానికి, అలాగే స్వదా స్వాహ శబ్దాలు కవ్యములకు అంటే పితృదేవతలకు ఆహారానికి ఉపయోగిస్తారనమాట. అగ్ని లేకపోవడంతో ఇవన్నీ ఆగిపోయాయి. అప్పుడు ఋషులు, దేవతలు బ్రహ్మదేవునితో ఇలా అంటూ ఉన్నారు. పుణ్యాత్ములారా, అగ్ని లేకపోవడం వలన క్రియలన్నీ జరగక ముల్లోకాలు దిక్కుతోచకుండా ఉన్నాయి. ఈ విషయంలో ఏమి చేయాలో అది చేయండి, ఆలస్యం చేయడం మాత్రం తగదు అని అనుకుంటారు. సూతపుత్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఋషులు, దేవతలు కలిసి బ్రహ్మదేవతని వద్దకు వెళ్ళి అగ్నికి కలిగిన శాపం, అతడు అన్ని రకాల యజ్ఞక్రియల నుండి తన రూపాన్ని ఉపసంహరించుకోవడం గురించి చెప్తూ ఇలా అంటారు. కారణాంతరం వలన భృగువు అగ్నికి శాపం ఇచ్చాడు, అంటే సర్వభక్షుడవు కమ్మని శాపం ఇచ్చాడు. దేవతలకు ముఖ స్వరూపమై యజ్ఞ భాగాలలో ఆ అగ్రభోక్తగా అంటే మొదటి తినేవాడిగా ఉంటూ అన్ని లోకాలలోనూ హోమం చేయబడిన దానిని పూజిస్తూ ఉండే అగ్ని సర్వభక్షకుడు ఎలా కాగలడు? దేవతల యొక్క, ఋషుల యొక్క మాటలు విని విశ్వవిధాత అంటే బ్రహ్మదేవుడు, ప్రాణులను సృష్టించే నాశరహితుడైన బ్రహ్మదేవుడు అగ్నిదేవుడిని పిలిచి మృదువుగా ఇలా అన్నాడు. హుతాశన అంటే అగ్నిదేవ, ఈ లోకాలన్నిటికీ సృష్టికర్తవు నీవే, అంతం చేసేవాడివి నీవే, ముల్లోకాలను నీవే ధరిస్తూ ఉంటావు, సమస్త క్రియాకలాపాలను ప్రవర్తింపజేసేవాడవు నీవే. కాబట్టి లోకేశ, క్రియలు విచ్ఛేదం కాకుండా ఆగిపోకుండా ఉండేలా చేయి. నీవు అన్నింటికీ ఈశ్వరుడివై ఉండి కూడా ఎందుకు ఇలా మూడిని వలె ప్రవర్తిస్తున్నావు? నీవు లోకంలో ఎల్లప్పుడూ పవిత్రుడవు, సర్వభూతాలకు గతివి కూడా. ఓ అగ్నిదేవ, నీవు నీ శరీరం మొత్తంతో సర్వభక్షకుడివి అంటే అన్నింటినీ తినేవాడివి కావు. నీ అపాన దేశంలో అంటే క్రింద భాగంలో ఉండే జ్వలాలు మాత్రమే సమస్తాన్ని భక్షిస్తాయి. మాంసాన్ని లేదా మృత శరీరాన్ని తినే నీ శరీరగత అగ్నిజ్వలాలన్నీ కూడా సమస్తాన్ని భక్షించవు. కానీ సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము ఏ విధముగా పవిత్రంగా భావించబడుతుందో అలాగే నీ జ్వాలల చేత దగ్ధమైన సమస్తము కూడా పవిత్రమే అవుతుంది, కానీ అపవిత్రం కాదు. అగ్ని, నీ స్వయం ప్రభావం చేత ప్రకటమయ్యే పరమ తేజో రూపానివి నీవు.
ఆ నీ స్వీయ తేజస్సు చేతనే ఋషి అంటే భృగువు ఇచ్చిన శాపాన్ని నిజం చేస్తూ నీవు పవిత్రుడివిగానే ఉండు, దేవతలకు పితృదేవతలకు చెందాల్సిన యజ్ఞ భాగాలను నీ ముఖం ద్వారానే స్వీకరించి వారికి అందజేయి. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఈ విధంగా అగ్నిదేవుడితో చెప్పగా అగ్నిదేవుడు అలాగే జరుగుగాక అని చెప్పి పూజ్యుడైన ఆ పరమేష్ఠి అంటే బ్రహ్మ ఆజ్ఞను పాటించడానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞను పొందిన తర్వాత అగ్నిదేవుడు తన శాపాన్ని ఉపసంహరించుకొని లోక కళ్యాణం కోసం యజ్ఞక్రియలను యథావిధిగా నడిపించడానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవతలు ఋషులు అందరూ ఎంతో సంతోషించారు. వారు ఎలాగైతే వచ్చారో అలాగే ప్రశాంతంగా వెళ్ళిపోయారు. మునులందరూ పూర్వంలాగే సమస్త వైదిక క్రియాకలాపాలను యజ్ఞాలను చేసుకోవడం ప్రారంభించారు. స్వర్గంలో దేవతలు, భూలోకంలో ప్రాణికోటి ఎంతో సంతోషించారు. అగ్నిదేవుడు కూడా శాపం వలన కలిగిన పాపం మరియు బాధ నుండి తొలగిపోయి మిక్కిలి ఆనందించాడు. ఓ శౌనక మహర్షి, ఈ రీతిగా పూర్వం పూజ్యుడైన అగ్నిదేవుడు భృగు మహర్షి వలన శాపం పొందాడు. ఇది అగ్ని శాపానికి సంబంధించిన పూర్వ వృత్తాంతం. ఇదే పులోముడు అనే రాక్షసుడు నశించడం, చువన మహర్షి పుట్టడం వెనుక ఉన్న పూర్తి ఇతిహాసం అని ఉగ్రశ్రవణుడు చెప్తూ ఉన్నాడు. ఇది ఇప్పటితో ఈ శ్రీ మహాభారతంలో ఆది పర్వంలోని పౌలోమ పర్వం నందు అగ్నిశాప విముక్తుడగుట అనే 7వ అధ్యాయం అయితే పూర్తి అయినది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.